కొమ్మలూరు అనే పచ్చని గ్రామం ఉంది. ఆ ఊరిలో రాము అనే బాలుడు, అతని చెల్లెమ్మ భానుమతి వారి అమ్మమ్మతో కలిసి ఉండేవారు. రాము భానుమతిని చాలా ప్రేమగా, మంచిగా చూసుకునేవాడు. చిన్ననాటి నుంచి వాళ్ళిద్దరూ కలిసే ఆడుకునేవారు, కలిసే బడికి వెళ్ళేవారు. ప్రతి సంవత్సరం రాఖీ పండుగను వారు చాలా ఆనందంగా జరుపుకునేవారు. అమ్మమ్మ చెబుతూ ఉండేవారు, రాఖీ అనేది కేవలం ఒక దారం కాదు, అది అన్నా చెల్లెల మధ్య ఉండే ప్రేమ, రక్షణ, భద్రతకు చిహ్నమని. ఒక సంవత్సరం రాఖీ పండుగ రోజున భానుమతి రంగురంగుల దారాలతో రాఖీ తయారు చేసింది. ఆమె అన్నయ్య రాము ఆ రోజు ఇంటికి రానున్నాడని ఎంతో ఆశతో ఎదురుచూసింది. రాము ఊరి పొలాలు దాటి వస్తూ కనిపించాడు. అతని చేతిలో ఒక చిన్న బహుమతి పెట్టె కూడా ఉంది. తన చెల్లిని చూసిన వెంటనే రాము ముఖం సంతోషంతో వెలిగిపోయింది. అతడి ఇంటికి వచ్చి చేతులు కడుక్కొని అమ్మమ్మ ఆశీర్వాదం తీసుకున్నాడు. భానుమతి రాఖీ పూజ తాళంతో రాము ముందు కూర్చొని అతని చేతికి రాఖీ కట్టింది. కళ్ళలో ఆనందంతో, "నువ్వెప్పుడు నాకుంటావు కదా అన్నా" అని మధురంగా అడిగింది. రాము నవ్వుతూ తల ఊపి, "నేను నీకు నీడలా ఉంటా చెల్లి" అని అన్నాడు. తర్వాత తన చేతిలో ఉన్న బహుమతి పెట్టి ఇచ్చాడు. ఆ బాక్స్లో భానుమతికి ఎంతో ఇష్టమైన బంగారపు గాజులు ఉన్నాయి. ఆమె ఆనందంతో తన అన్న చేతిని పట్టుకొని ఊయల వైపు నడిచింది. ఇంటి ముందు పెద్ద వేప చెట్టు కింద ఊయల కట్టారు. ఇద్దరూ కలిసి ఆ ఊయలపై కూర్చొని చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. పల్లె గాలి తాకుతూ రంగువల్లుల మధ్య వాళ్ళ నవ్వులు ఊరంతా వినిపించాయి. అమ్మమ్మ దూరం నుంచి చూస్తూ, "ఇదే నిజమైన రాఖీ బంధం" అని మనసారా అనుకుంది. ఈ కథలోని నీతి ఏమిటంటే, రాఖీ అనేది ప్రేమకు, విశ్వాసానికి, రక్షణకు ప్రతీక. చెల్లెలు ఆశగా కడితే అన్నయ్య జీవితమంతా ఆ బంధాన్ని నిలబెట్టాలి. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక సరికొత్త కథతో మీ ముందుంటాను.